ఆడది. ఆహా, అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. అబ్బా, ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి. కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్కి చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చో. ఆడది బెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసార్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్. అమ్మా మాదా కేవలం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కునేవాడి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వీసా ఆడుకుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పు వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదటి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని, బనియన్ కావాలని, డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పేద పండగ వస్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అది అమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అది కన్యాదానం. ఓ, సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్. ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు?
Singaram 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ ఉంటున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు. హాయ్ భాయ్ ముద్దు. ఓకే. వస్తానా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య ఇదే. నన్ను బ్రోబమని చెప్పవే, ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోబమని చెప్పవే. అయ్య బాబాయ్, శేఖర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను, పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడేవాడు? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ కాదు, ఎక్సలెంట్. జై హో మాతాజీ, జై హో, భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం. ఠీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, ఏ, తప్పకా హై? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే. ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా, టోన్ మరిపింది. అబ్బా, సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది. వాటర్ ఇది. అబ్బా, నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు.
ఓహో ఆ మనిషి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయిపోయి ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు, తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలి. అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుడా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబాయ్, అసలు ఈ ప్రేమ అనేది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల ఎవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు?
హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాడులేండి ఓ బడుద్దాయి వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే అదే, తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడు ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకిచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు. ఏమని సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే అంటే మీరు మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా, ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇందులోనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా, దొంగ తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పందిట్లో ఇందుని చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నీని అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు. బావా, ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్ను అడగాలి. అయితే పద ఎవరో తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రులు తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవర్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిగ్గేస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, దీన్ని అర్జెంట్ గా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును, లేకపోతే ఊర్లో వాళ్ళందరికీ మన శీల మీద డౌట్ వస్తుంది. చిన్న వచ్చినట్టాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీళ్ళుక్కుపోయినట్టున్నాయి. చిన్ని వాళ్ళ ఇల్లు ఇదే. ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. రండి రండి, లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదా? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుకోవడం కదా. ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇంట్లో అన్ని అరిచే కుక్కలే గానీ కరిచే కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైర్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాగ్స్ అన్నమాట. అవి అరిచి అంటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఆ కుక్కేంటి ఒక మాదిరిగా మురుగుతోంది? అదేం డాగ్? ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. చిన్ని లేడా? చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తా. మీకు ఒక్క బస్సినట్టుంది, ఏసీ ఆన్ చేయమంటారా? నోరు ముగిరా, పవర్ కట్టే ఉంటే ఏసీ ఎలా వేస్తావు? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించావు. పవర్ వచ్చిందనుకోండి కాశ్మీర్ లో ఉన్నట్టుంటుంది.
జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. ఎంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్? చిన్ని రావడానికి లేట్ అవుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళారు కదా, వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా. అవును, పాటలు పాట అతనికి జస్ట్ హాబీ. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ని, చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు వీడు చెప్పేదాకా మాకు తెలీదు. ఉండండి, సెల్ ఫోన్ లో ట్రై చేస్తాను, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా? హెడ్ ఆఫీస్ కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్ కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? ఆహా, సరే, అవి ఎప్పుడు ఉండేవే గానీ ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వచ్చి వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా? ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్నీ నేనే. నేను మేనేజర్ని. నేను స్టెనోని. ఇల్లు చాలా పెద్దదనుకుంటాను. అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డినరీ, టోటల్ 24. ఏమైంది? పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్లిప్ అయితే నీళ్ళలో పడతారు. అవును, వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని. స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడదురా. ఎవర్రా కాదు? ఎవరా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేది? నేనండి, మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని. బుద్ధుందా నీకు? ముందు బయటికి రా. అయ్య బాబు, వచ్చేస్తా. వాళ్ళు కోపడతారేంటి? కసురుకోకండి. వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఏంట్రో ఇందాక నుంచి చూస్తున్నాను, బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు రండి కోటేశ్వరరావు గారు. ఇందు, ఈయన క్వార్టర్ కోటేశ్వరరావుని. అదే కోటేశ్వర కోటేశ్వరరావుని. ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు. గాంధీ గారు అంటారు, చిన్నికి తల్లైనా తండ్రైనా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో. హలో ఏంటమ్మా? హలో, మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్ లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేను ఎలా చూడగలండి, నాకు కళ్ళు కనిపించవు. అడుగో, మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కవర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్ ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, మీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 మినిట్ బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యొద్దండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం. బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే. ఓహో, నువ్వు అంటాడా?